మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. పాలక్తో ఒక్కసారి ఇలా పకోడాలు చేసుకోండి, చాలా రుచిగా ఉంటాయండి. ఇందుకు గాను నేను ఒక కట్ట పాలక్ తీసుకున్నానండి. దీనిని విడిపించుకోండి, కాస్త సన్నగా తరుక్కోండి. నీళ్ళలో వేసి 2-3 సార్లు బాగా కడుక్కోండి. పావు కిలో ఆలుని ఉడికించుకొని పొట్టు తీసుకోండి. దీన్నంతా తురుముకోండి. అప్పుడు ఉండలు ఉండలు లేకుండా చూడండి, ఇలా పూర్తిగా స్మాష్ అవుతుందండి. బాండ్లీలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. మనం కడిగి వడేసుకున్నాం కదా పాలకు, అదంతా బాండ్లీలో వేసుకోండి. కాసేపు బాగా మగ్గనివ్వండి. చూడండి, చక్కగా మగ్గిపోయింది కదా. కొద్దిగా ఇంగు వేసుకోండి. మరి కాసేపు మగ్గనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. జార్లోకి వేసుకుని నున్నగా మిక్సీకి వేసుకోండి. మనం తురిమి పెట్టుకున్న ఆలుని ఒక గిన్నెలో వేసుకోండి. అలాగే మిక్సీకి వేసుకున్న పాలక్ కూడా గిన్నెలో వేసుకోండి. 1 కప్పు శనగపిండి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకోండి. 1/2 స్పూన్ పెరి పెరి మిక్స్ వేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి. అంతా బాగా కలుపుకోండి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. అప్పుడే వేయాల్సింది మిస్ అయ్యాను. ఇలా వేసుకొని కలుపుకుంటే ఈజీగా కలిసిపోతుందండి. బాండ్లీలో నూనె పెట్టుకోండి. నూనె బాగా కాగిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. పర్లేదండి, పకోడాలు వేసుకున్నట్లే వేసుకోవచ్చు. తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోళించుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పకోడా రెడీ అయిపోయిందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను ఆస్వాదించండి.